వారికి అరుణోదయపు వెలుగును ప్రచురించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ వెలుగును వచ్చి ఇక్కడ చెప్తాం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని చెప్పేసినని వ్రాయబడి ఉంది. అలాగే 2వ అధ్యాయం 3వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అని రాయబడి, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ నామమందు వాడు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు ఆ వెలుగు యొద్దకు రాలేదు, చీకటిని ప్రేమించి. మనుషుల క్రియలు చెడ్డమైనందున ఆ వెలుగు దగ్గరికి రాలేదు, వారు చీకటిని ప్రేమించి. పాత నిబంధన కాలంలో చెప్పబడిన ఆ యొక్క చీకటిలో నడుచుచున్న జనులు, మరణ ఛాయలో ఉన్న వారికి అరుణోదయపు వెలుగు ప్రకాశించుచున్నది అని చెప్పబడిన ఆ యొక్క వెలుగు, ఆ ప్రకాశమా దేవుని సన్నిధి మన యుద్ధకు వచ్చింది కదా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అనేసినారు. అయితే తమ క్రియలు చెడ్డమైనందున అనేకులు ఆ వెలుగు యుద్ధకు రాలేదు అనేసినారు. మనుషుల క్రియలు ఎలాంటివట? చెడ్డవి. అవి చెడ్డవి కాబట్టి దేవుని యొద్దకు వాళ్ళు రాలేదు, కాబట్టి వాళ్ళకి ఇదివరకే తీర్పు తీర్చబడెను అనేసినారు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచు వారికి తీర్పులో లేరు, వాళ్ళు తీర్పులో నుంచి వారు నిత్య జీవంలోనికి దాటి ఉన్నారు అని చెప్పి రాయబడి, తీర్పులో నుంచి వారు నిత్య జీవములోనికి దాటిన వారు. అయితే వాళ్ళు వెలుగు దగ్గరికి రాని వాళ్ళందరూ ఎక్కడున్నారట? వాళ్ళు మరణములోనే ఉన్నారు అంటున్నాడు ఆయన. వారు ఆ వెలుగు యొద్దకు రాలేదు. లోకములో వెలుగు ప్రకాశిస్తాం. యేసుక్రీస్తు నామం ప్రపంచానికి పరిచయం అయింది, కానీ యేసుక్రీస్తు యొద్దకి చాలా మంది రాలేదు అని చెప్పి